చంద్రబాబు ప్రధానంగా తన విజన్ గురించి చెప్తూ ఉంటారు. ఇంకా సార్ మంత్రి సురేఖకు మరో పాఠం అర్ధరాత్రి సంచలనం. నిన్న కొండ సురేఖ నిన్న రాత్రి సరే బెటర్ లేట్ దే అని ఎవరు అంటారు కదా, ఆలస్యంగానైనా జ్ఞానోదయం జరిగితే చాలా మంచిదే. ఆమె కొద్ది రోజుల కిందట ఒక అర్థం లేని కామెంట్ చేశారు. అది అటు విడిపోయిన విడాకులు తీసుకొని విడిపోయిన సమంతను నాగార్జునను అసలు ఆ మాటకు వస్తే ఏ కుటుంబాన్నైనా చాలా కలత పెట్టేటటువంటి కొన్ని మాటలు మాట్లాడారు. నాగార్జున మీద రాజకీయ విమర్శ, అసలు రాజకీయ విమర్శ కూడా ఏముండదు నాగార్జున మీద. ఆయన సినిమా నటుడు, వ్యాపారాలు, స్థలాలు ఇట్లాంటివి ఉండొచ్చు. ఉదాహరణగా కన్వెన్షన్ సెంటర్ ఇట్లాంటివి, అప్పుడు దాని మీదకి ఈ హైడ్రా వెళ్ళటం ఇట్లాంటివి జరిగాయి కదా. ఆ సమయంలో ఆమె చాలా అసభ్యమైన ఇబ్బందికరమైన కామెంట్ చేశారు. చేసిన దాన్ని చేశారనుకుంటే దిద్దుకోలేదు. కేటీఆర్ను గురించి కూడా, ఇంకా చాలామంది గురించి కూడా. దాని మీద కేటీఆర్ పరువు నష్టం వేశాడు, నాగార్జున పరువు నష్టం కేసేశారు, సమంత హుందాగా జవాబు చెప్పి చేశారు. మహిళగా ఉండే అలా అని ఉండకూడదు. అయితే ఇప్పటి వరకు ఆమె దాన్ని దిద్దుకోలేదని అర్థం అవుతుంది. మీకు తెలిసేదేనని అది కూడా అర్ధరాత్రి. మరి నాటకీయంగా ఆమె అప్పటికప్పుడు అయ్యారేమో తెలియదు. ఇది ఈ మాట్లాడినప్పుడంతా ఆమె సమర్థించుకున్నారు. నేను చెప్పిన దాంట్లో నాకు వేరే ఉద్దేశం లేదు అంటాం, కానీ ఆ మాట్లాడింది ఏమాత్రం బాగాలేదు. ఇప్పుడు నేను ఎవరిని బాధ పెట్టాలనుకోలేదు, నా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను, అలా అని ఉండకూడదు అని ఇప్పటికి కూడా ఆమె స్పష్టంగా చెప్పినట్టు లేరు. మీరు గమనిస్తే కొండా సురేఖ కొంచెం బాగా ఎమోషనల్, ఆవేశపరురాలు. కొద్ది రోజుల కిందట ఈ సమ్మక్క సారక్క కాంటెక్స్ట్లో, జాతర కాంటెక్స్ట్లో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయటము, ఆ తర్వాత ఆమె పర్సనల్ సెక్రటరీ అని ఆయన్ను అరెస్ట్ చేయటము, లేదా ఆయన పదవి నుంచి తొలగిస్తూ ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం, ఇవన్నీ కూడా జరిగాయి. అది అయిన తర్వాత అధిష్టానం కూడా జోక్యం చేసుకొని చర్చలు జరిపాక ఆమె వెళ్ళి, ఆమె భర్తతో సహా మురళితో సహా వెళ్ళి ముఖ్యమంత్రికి సత్కారం చేసి పొరపాట్లను అవన్నీ అయిపోయాయని ఒక విధంగా సారీ చెప్పి వచ్చారు. మంచిదే, ఒకవేళ ఎప్పుడన్నా నోరు జారిన దిద్దుకోవటం మంచిదే. కానీ ప్రజా జీవితంలో ఈ విధంగా తాడు బొంగరం లేనివి, ఇతరులను బాధ పెట్టేవి, ముఖ్యంగా మహిళల కుటుంబాల గౌరవానికి భంగం కలిగించేవి మాట్లాడకపోతే చాలా మంచిది. ఐ థింక్ ఆమె ఆలస్యంగా అయినా అర్ధరాత్రి చేసిన ట్వీట్తోనైనా దిద్దుకోవటం మంచి విషయం. బహుశా మరిన్ని వివాదాలు రావేమో చూడాలి. అంటే రెండు చెప్పారంటే ఏడాది కాలంగా ఉన్న అంశం మీద ఇప్పుడు చెప్పారు. శ్రీనివాసరెడ్డికి కూడా ఆలస్యంగా చెప్పారు, ముఖ్యమంత్రిని కూడా కలిశారు. ముఖ్యమంత్రి మీద, రేవంత్ రెడ్డి మీద ఆమె కుమార్తె చాలా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. అంటే మీడియాలో కానీ ప్రత్యర్థులు కానీ చేయడానికి వెనకాడే చాలా పెద్ద పెద్ద కామెంట్స్ చేశారు. అవన్నీ బీఆర్ఎస్ వాళ్ళు బాగా ప్రచారంలో పెట్టారు. మా అమ్మాయి తెలియక మాట్లాడిందని కూడా. అంటే ఒక విధంగా చెప్పాలంటే సారీల పరంపర, క్షమాపణల పరంపరతో మరి నిజంగా దిద్దుకుంటారా, ఒక ఒత్తిడి వల్ల చెప్తున్నారా తెలియదు, కానీ దిద్దుకుంటే చాలా మంచిది. ఆరోగ్యకరమైన ప్రజా సంబంధమైన విషయాలు మాట్లాడితే చాలా మంచిది తప్ప ఆధిపత్యాల కోసం, ఆభిజాత్యాల కోసం పెంచుకోవడం వల్ల ఉపయోగం లేదు.